ఏదో 17 కాలేజీలు నేను పూర్తి చేసేశాను, ఏదో నిర్మాణాలన్నీ పూర్తయిపోయినట్టు, ఏదో విద్యార్థులు ఇంకా రావటం ఆలస్యం అన్నట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి వాళ్ళు స్వయంగా వచ్చి ఈ ఇన్స్పెక్షన్స్ చేసి వాళ్ళు ఒక అసెస్మెంట్ రిపోర్ట్ ఇచ్చారు. దానిలో మీరు చూసినట్లయితే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కాపూర్ ఉదాహరణకి ఇంకా పూర్తి కాలేదు, అండర్ కన్స్ట్రక్షను. అదేవిధంగా హాస్టల్ ఫెసిలిటీ అండర్ కన్స్ట్రక్షను, స్కిల్ ల్యాబ్ అండర్ కన్స్ట్రక్షను, రీసెర్చ్ ల్యాబ్ అండర్ కన్స్ట్రక్షను, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్షియల్లీ యాడిక్వేటు, క్లినికల్ మెటీరియల్ పార్షియల్లీ యాడిక్వేటు, వెరైటీ ఆఫ్ సర్జికల్ ప్రొసీజర్స్ ఇన్యాడిక్వేటు. ఈ రకంగా నేషనల్ మెడికల్ కమిషన్ వారి అసెస్మెంట్ రిపోర్ట్ పూర్తి అసంతృప్తి వారు వ్యక్తం చేసినటువంటి రిపోర్ట్ నివేదిక. దీనిని కాదనగలరా? ఇవాళ వైసీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చినటువంటి అసెస్మెంట్ రిపోర్ట్ని మీరు కాదనగలరా? మీ ప్రభుత్వ హయాంలో ఎంత గొప్పగా పనులు చేశారో, అవి ఎంత అసంపూర్ణంగా ఉన్నాయో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని మీరు కాదనగలరా? ఆఖరికి పులివెందుల్లో కూడా డెఫిషియన్సీ ఆఫ్ టీచింగ్ ఫ్యాకల్టీ ఎంత పర్సెంటేజ్ డెఫిషియెంట్ అండి? దాదాపుగా 47.5% డెఫిషియన్సీ ఆఫ్ టీచింగ్ ఫ్యాకల్టీ. ఇంకా కూడా ఎక్కడ కూడా మీరు ఆ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. డెఫిషియన్సీ ఆఫ్ ట్యూటర్, రెసిడెంట్స్ అండ్ డెమాన్స్ట్రేటర్స్ 36.92% పులివెందుల. ఇంకేదో అయిపోయింది. అసలు ఇంకా టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి, డెమాన్స్ట్రేటర్స్, ట్యూటర్స్ సంబంధించి, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, హాస్టల్ ఫెసిలిటీసు, ల్యాబ్స్, రకరకాలుగా అనేక పారామీటర్స్లో నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాడేరు, మార్కాపూర్, పులివెందుల, ఆదోని, మదనపల్లి ఇవన్నీ కూడా వారు విజిట్ చేసి వారు ఇచ్చినటువంటి రిపోర్టు. మరి ఈ పరిస్థితుల్లో మీరు ఏం ఘనకార్యం సాధించారండి? మీరు ఏం పూర్తి చేశారు? ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు